ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? గోళ ఉంటే కింద నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతున్నావు నువ్వు, మస్ అయిపోతావు. అది నేను ఒప్పుకున్నట. ఏం పిక్కుంటావు? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నమస్కారం రమ్మ. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అశోక్ ప్రాంక్ డైరీస్. ఈరోజు వచ్చేసి ఏంటంటే నాకు ఒకరు అన్యాయం చేశారు. వాళ్ళు ఎవరంటే ఇక్కడ పక్కన ఉన్నారు. తన పేరు పవన్, వాళ్ళ ఫ్రెండ్ పేరు ఏందో నాకు తెలియదు. బట్ వచ్చేసి ఏంటంటే చిన్న ప్రాబ్లంతో ఇక్కడ చుట్టుపక్కల అడిగితే మామ దగ్గరికి వెళ్తే, అగిపేట మచ్చ దగ్గరికి వెళ్తే న్యాయం జరుగుతుందని చెప్పారు. సో అందువల్ల వీళ్ళని తీసుకొని వచ్చారు. ఏం లేదు ఫ్రెండ్స్, ఏంటంటే విషయము, ఇతను నా దగ్గర ₹1,00,000 అప్పు తీసుకున్నాడు. ఇస్తా, కొంచెం అర్జెంట్ ఫండ్ ఉందని చెప్పి తీసుకున్నాడు. అడిగితే ఇవ్వట్లేదు. ఇప్పటికీ నాకు 3 సంవత్సరాలు అయితే సతాయించబడి. సో అందువల్ల నేను అగిపేట మచ్చ దగ్గరికి వీళ్ళని తీసుకొని వచ్చాను. సో మామ, ఏం లేదు, వీళ్ళు నా దగ్గర ₹1,00,000 అప్పు తీసుకున్నారు. తీసుకొని 3 సంవత్సరాలు అవుతుంది. అడిగితే నాకు పైసలు ఇస్తలేరు, నన్ను కొడుతున్నారు. వడ్డీ అన్న ఇచ్చినారా? ఆ వడ్డీ కూడా ఇవ్వలేరు మామ. తీసుకుంది నిజమేనా? నీకేం అవసరం నేను తీసుకుంటే? ఎవరు నువ్వు? మరి అంత గట్టి గడితే ఏం చెప్తావు? ఎవరయ్యా నువ్వు? ఈ ఊరికి 4 ఊర్లు ఇచ్చింది ఆయన. ఆయన మాట్లాడగా నువ్వు మధ్యలో నువ్వు నీ దగ్గరకు వచ్చి న్యాయం జరుగుతా అని వచ్చిన మామ. నాకు న్యాయం చేసి నాకు పైసలు ఇప్పి ఎట్లా చేసి నీకు దండం పెడతా నేను. నాకు పెండ్లాము 3 పెండ్లాలు ఉన్నాయి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? 12 మంది పిల్లలు ఉన్నారు. నేను వాళ్ళని పోషించుకోవాలి. అందువల్ల నాకు ₹1,00,000 ఇప్పి మామ. నా పైసలు నాకు వడ్డీ కూడా అవసరం లేదు. ఇప్పి నువ్వు మాట్లాడి నాకు ఇది ఒక్క హెల్ప్ చేయి నాకు. చూడు మామ, ఇట్లే మాట్లాడతారు. ఉండేటప్పుడు ఇస్తాం. వీడికి 3 సంవత్సరాలు అవుతుంది. ఇంకో 3 సంవత్సరాలు అవుతుంది. ఇంకో 3 సంవత్సరాలు అవుతుంది. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? ఏమో డబ్బులు ఏమో అసలే. ఎవరయ్యా నువ్వు? ఎవరు మధ్యలో? నువ్వు వాళ్ళని భయపెడతావా, ఏం చేస్తావో నాకు తెలియదు. నువ్వు ఏం చేసినా నాకు అంటే ఏం భయపెడతావా? ఎట్లున్నాడు చూస్తున్నావా? కట్అవుట్ చూస్తున్నావా? కట్అవుట్ చూస్తున్నావా? మేము జిమ్ పోతామయ్యా. పైకి కట్అవుట్ చూస్తున్నావా? 6 ప్యాక్ ఉంది ఇక్కడ. 6 ప్యాక్ గోళ ఉంటే కింద. గోళ ఉంటే కింద. నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతున్నావు నువ్వు, మస్ అయిపోతావు. అదే నరం లే గుడ్డు నా కొడక. డబ్బు అది నేను పైసలు అడిగితే కూడా వీళ్ళు ఇట్లే వచ్చి నన్ను కొడతారు. చూడు మామ, నేను పైసలు అడిగితే నన్ను వచ్చి ఒకసారి గుద్ద మీద కొట్టిన మామ. నన్ను కావాలంటే నిన్ను కూడా కొడతాము. నన్ను కొట్టాలంటే పుట్టు రావాలరా నా కొడక. నువ్వు నీ అక్క నన్ను రన్ను కొట్టేదానిక. నేను తొడుకొచ్చి నువ్వు ఆయన అడుగుతావు. నువ్వెవరయ్యా నా మామ? నువ్వు వాళ్ళని అడుగుతావా, నన్ను అడుక్కోమంటావా? నువ్వు అడిగి నాకు ఇప్పి మామ. నువ్వు అడిగి నాకు ఇప్పి మామ. నీ దగ్గర నువ్వయ్యా. నువ్వు మాట మాత్రం ఈయనేంది? ఆయన పెద్ద మనిషి లాగేనా? అవునరా, పెద్ద మనిషి గుడ్డు నా కొడుకు. నువ్వు చెప్పు మామ, నాకు పైసలు ఎప్పుడు ఇస్తారో అడిగి ఇప్పి మామ. చెప్పండి. చెప్పు. చెప్పు ఏంది రే? వీడు జాస్తి మాట్లాడుతున్నా. ఆడక దింగే నా కొడుకు. ఇట్లా నా కొడుకుని పిలుచుకొస్తారు మీరు. ఎట్టోళ్ళు మాట్లాడని చెప్పండి. నా ప్రాబ్లం చెప్పుకున్నా మా మామకి. డబ్బు ఉన్నప్పుడు ఇస్తాం బ్రో. డబ్బు మాకు లేవు. మా మామకి చెప్పండి. మా మామ ఒప్పుకుంటే నేను ఒప్పుకున్నట. ఏం పిక్కుంటావు? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఏం పిక్ అంటావా? పిక్ అంటావా? రే మారు మన నా కొడక. ఏం పిక్ అంటావు? బాగా మాట్లాడుతు నేర్చుకోరా. నీ నువ్వు కట్టయ్యా. పట్టిందిరా. నువ్వు కట్టయ్యా.
కానీ బూటు బూటే మామ తెలుసు మామ. అది కూడా చూడలే కంపెనీ నువ్వు నవ్వుతే వాళ్ళు కామెడీ చేసుకుంటారు మామ. నువ్వు సీరియస్ చెప్పి నా ₹1,00,000 నాకు ఇప్పి మామ. ఎందుకు మామ ఇట్లా చేస్తావు? మామ ఆ. ఇచ్చేటప్పుడు నీకన్నా బుద్ధి ఉండాలా, లేకపోతే తీసుకునేటప్పుడు నా కొడకల కన్నా బుద్ధి ఉండాలా. ఆయన అట్లా బుద్ధి లేదు. అందుకే మమ్మల్ని నీకు బుద్ధి అడుగుతా. లేదు. ఏ, నువ్వు నిన్న- ఎట్లనైనా చేసి నా పెండ్లము మొన్న నన్ను అన్నం పెట్టలేదు మామ. మూడో పెండ్లం నాకు మూడో పెండ్లము ₹1,00,000 ఇచ్చినావు కదా నువ్వు. వాళ్ళ దగ్గర నువ్వు అడిగి తీసుకోబ్బా. నన్ను కొడుతున్నారు మామ. మడ్డు కూడా రా, వాళ్ళు మడ్డ కొడమంటే కొడవాల్సిందే. నువ్వు కొడక ఎవరు ఆయన అడుగుతాడు, ఎవరు మధ్యలో? ఏ బెదిరిస్తున్నావా? ఏంది? నువ్వు ఇట్లా భయపెడితే వాళ్ళు ఆయన నా పైసలు ఇవ్వకుండా పోతే నేను ఏం చేయాలి మామ? మామ ఇచ్చాడు. మనిషికి పెంచుకొచ్చి కొట్టిపిస్తున్నావు ఈమెయా? మా మామ మావేం మావయ్యా? మా మామమ్మ. డబ్బు ఏమయ్యా? డబ్బు ఎదురా మామ ఏం చేయాలి? నువ్వేం చేసేది? పంచాయతీ ఏదో తెలిసేసి పోదాం. నేనేం చేసేది? తీస్తే తీసుకో, లేకపోతే ముగించుకో. అంతే వదిలే మర్చిపో. మామ అంతే నువ్వు అంతే. నీ చుట్టుపక్కల నేను అడిగిన మామ అందరికి నువ్వు పెద్ద మనిషి అని తీసుకొని వస్తుంది. వాళ్ళేమో ఇస్తలేరు. నువ్వు చెప్పి ఇప్పిసే మామ. ఈయన పెద్ద మనిషి రోజుకి ఒక బాటిల్ లేపుతా, ఫుల్ లేపుతా. ఈయన పెద్ద మనిషి. ఎవరు? ఈయన చెడుతున్నావు మళ్ళీ మామకి ఏం మాడతావు? ఏం రాడు చూస్తున్నావా? గుడ్డున కొడక. ఎవరయ్యా నువ్వెవరు మధ్యలో? ఆయనకి డబ్బులు నువ్వు పొట్టేనికి ఆయన సంపాదించడం అయింది. చంపేయాలా నా కొడుకు? డబ్బులు ఏ సమస్య? మళ్ళీ శబ్దం చూపించి పారని. నువ్వు ఆయన సంపాదించినావు అనుకో మామ, నా పైసలు రావు. నేను ఇచ్చేస్తా లేరా మామ? మళ్ళీ అయితే మాకి మామ 1,00,000 అప్పు. నేను ఇచ్చేస్తాలే. వాడు నేను చంపేవాళ్ళనే. నేను నీకు ఇస్తా ₹1,00,000. మళ్ళీ నాకు 2,00,000 ఇస్తా. 1,00,000 ఇచ్చి సంపు మామ. నీకు కదా ఒక ఇచ్చినావంటే గోవా గేవా అని తిరిగేసి కురుక్కంట రారా నా కొడక. రారా నీ అమ్మ ₹10 మట్టుకుడు రండి. ఆగో పుట్టిన రారా నా కొడక. దీన్ని దోపేస్తానా? దోపుకో మామ అంటే. మామ ₹1,00,000 నా కొడక తలకాయ పెట్టి తత్తా. తలకాయ పెట్టేస్తాను. వడ్డీ లేకుండా ₹1,00,000. ఇట్లా ఉండు బ్రో. ఇట్లా ఉండు బ్రో. నేనైతే ఇయ్యను. నేనైతే ఇయ్యనయ్యా. వాళ్ళని సాగు దెంగినావు అనుకో నా పైసలు రావు. నువ్వు వాళ్ళ గుద్దలు అది ఊకుతా అంటున్నావు. ఇస్తే తీసుకో, లేకపోతే మానుకో. ఏం లేదయ్యా, ఈ డబ్బు ఇవ్వు. కొట్టేహాడు మామను కొట్టేహాడు. ఏదో వచ్చినాము. ఇస్తారా ఈరా? ఇవ్వయా. నమస్కారం రా మామ. నువ్వే ఉంటావు ₹1,00,000 ఇవ్వు వడ్డీ లేకుండా. వడ్డీ లేకుండా. వడ్డీ వడ్డీ లేకుండా లేకుండా ₹1,00,000 ఇస్తావా? మామూలుగా ₹1,00,000 నాకు ₹1,00,000. ఆ ₹1,00,000 గోవా తిరుగుతాం. గోవాతో గోవాకి గోవా సత్య అయితే పోతాం. అన్ని సత్య అయితే పోతాం మామ. కొడక ఒట్ల అంతే, అంతే, భయపడతావా? ఏమిరా? నువ్వు వాళ్ళని కొడితే నా పైసలు ఏమి నువ్వు వాళ్ళని కొడితే ఆయన మొట్ట కూర్చి వాళ్ళు చచ్చిపోయినా అనుకో నేను కూడా పోతామా? నేను కూడా పోతా. ఆయన నువ్వు వాళ్ళని నువ్వు కొట్టకుండా నిలబడి మాట్లాడి చెప్పు. వాళ్ళని నిలబడు. నువ్వు నేను మాట్లాడినారా? నాకు దమ్ము వస్తున్నది. నేను మాట్లాడు. నువ్వు మాట్లాడు. మా మామ నాకు ధైర్యం 100 కేజీఎఫ్ లాగా కేజీఎఫ్ హీరో నెక్స్ట్ పార్ట్ 3కి హీరో పెడదాం అనుకుంటాడు డైరెక్టర్. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. మామ నువ్వే హీరో కేజీఎఫ్ 3లో. అందువల్ల నీ దగ్గర తీసుకొచ్చాను. వాళ్ళని కొట్టకుండా మాటలతో చెప్పి వాళ్ళకి నచ్చితే తీసుకో, ఇస్తే తీసుకో, లేకపోతే లేదంటే వాళ్ళు నాకు గుద్ద దింగుతారు. దింగించుకో. నేను గుద్ద దింగించుకుంటే నీ దగ్గరికి ఎందుకు వస్తా? నేను ఇస్తే తీసుకోలేదు, ముగ్గించుకోలేదు. వాడు తీసుకుని డబ్బు నేను ఇచ్చేదా? కోపం తెప్పియకు మామ. నేను నీ దగ్గరికి వచ్చిన మామ. నేను నాకు కోపం తెప్పియకు.
నువ్వు ఎక్సర్సైజ్ చేయాలి మళ్ళీ రోజు. నువ్వు ఎక్సర్సైజ్ చేసి 6 ప్యాక్స్ వేస్తే ఎవరైనా నీ దగ్గరికి వస్తారు. చేసుకోండి రబ్బా. ఏం చేసుకోమండి? కిందకోమో ఏం చేసుకోమంటావా? అందదా కింద కింద రాయి ఒకటి తీసుకోటి మట్టి అని కాదు కానీ ఇక నా 2వ పెళ్ళాం కొట్టింది, నా 3వ పెళ్ళాం కొట్టింది. ఇప్పుడు కూడా కొట్టినా నీకు ఎదురుగానే. నువ్వు కొట్టినామా నా పైసలు? నువ్వు కొడితే ఎవడిప్పిస్తాడు? ఇస్తే తీసుకో, లేకపోతే మానే. ఎగ్గస్టాలు దంగద్దు. దెంగ పో ఫస్ట్ పో. మాట్లాడు. మీ డబ్బేమో ఏం చేసుకున్నా, మీ డబ్బేమో ఏం చేసుకోపో. మటు కూడా వాల్సిందే మనం. ఇంకా కుడుచుకుంటాను కదా, కుడిపించుకోవాలి లేదు అది కొడతారు కదా. నువ్వు అవన్నీ కాదు, అవన్నీ మూసేట్లు కాదు. నువ్వు అవన్నీ వేసేది కాదు. ఆయన సాగు దింగాం అనుకో, నేను పోతా జైలుకి. నేను పోయి అప్పుడు 1,00,000 రూపాయలు కాదు, 10 లక్షలు పెట్టాల్సి వస్తుంది. నిన్ను కూడా తీసుకోతారు పోలీసు వాళ్ళు. నిన్ను కూడా పోలీసు వాళ్ళు తీసుకొని గుద్దలో పెడతారు కట్టా, గుద్దలో పెడతారు కట్టా. పెట్టిన కానీ పెట్టించుకున్నాం. పోలీసు నోట్ల నుంచి పైకి వస్తుంది కరెక్ట్. రాని స్టెప్ నువ్వు వేసిన స్టెప్